అనగనగా ఒక ఊర్లో ఒక రామయ్య అనే వ్యక్తి ఉన్నాడంట. అతనికి వెంకన్న అనే అబ్బాయి ఉండేవాడంట. వెంకన్న చిన్న అబ్బాయి అవడం వల్ల తండ్రి రామయ్య రోజు బట్టలు ఉతుక్కుని ఆ బట్టల మూటలో గాడిద మీద పెట్టుకుని ఇంకా ఏమన్నా సామాను ఉంటే వాడితోటి ఇంటికి డైలీ అలా వచ్చేవాడంట. ఇలా కొన్ని రోజులు జరిగేటప్పటికి రామయ్య ముసలివాడైపోయాడంట. వెంకన్న అది చూసి రామయ్యకి ఏమైనా సాయం చేయాలి అనుకుని రోజు బట్టలు ఉతకడానికి రామయ్య కూడా వెంకన్న వచ్చేవాడంట. ఒకరోజు రోజులాగే బట్టలన్నీ ఉతికి మూటలు కట్టి గాడిద మీద వేసి వస్తుంటుంటే వాళ్ళ నాన్నను చూసి, నాన్న నువ్వు చాలా నీరసంగా ఉన్నావు కదా, దీని మీద ఎక్కి కూర్చో మనం వెళ్దాం అన్నాడంట. అలాగే కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక అతను ఎదురవ్వి, వీళ్ళేంట్రా బాబు, ఇతనికి ఎంత వయసు వచ్చింది కానీ బుద్ధి కానీ ఎదగలేదు, అందుకే అంటారేమో వయసు రాగానే సరికాదు అని. చిన్నపిల్లోడని కూడా చూడకుండా ఎలాగ దున్నపోతులా గీడు వస్తున్నాడురా పైనుండి, పాపం కదా పిల్లవాడిని ఎలా నడిపిస్తున్నాడో అన్నాడంట. ఆ మాటలు విన్న రామయ్య వెంటనే దిగిపోయి వెంకన్నని గాడి మీద కూర్చోబెట్టాడంట. కూర్చోబెట్టి అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి, ఏరా బాబు, నడి వయసులోనే నడవలేకపోతున్నావా, మీ తండ్రి ముసలివాడు అయ్యాడు కదా, తండ్రిని గాడి మీద కూర్చోబెట్టి నువ్వు నడవచ్చు కదా అని ఒకరు అన్నారంట. అది విన్న వెంకన్న వెంటనే తండ్రిని కూడా గాడిద మీద ఎక్కించుకున్నాడంట. ఆ గాడిద కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఎదురుగా ఇద్దరు మనుషులు ఎదురయ్యి, మీకు అసలు బుద్ధి ఉందా, ఆ గాడిద ఉంటుందా చస్తుందా, మూట మళ్ళీ ఇద్దరు ఎక్కారు, అది కానీ చచ్చిందంటే మీకు ఇంకేమన్నా ఉంటుందా ఆధారు అన్నాడంట పెద్ద అతను. ఇద్దరు ఒక్కసారిగా దిగిపోయి గాడిదకి ఆ పక్క ఈ పక్క నడుచుకుంటూ వస్తున్నారంట. ఏరా, వీళ్ళు గాడిదతో తిరిగి తిరిగి కూడా వీళ్ళకి గాడిద చిన్నీళ్ళు వచ్చినట్టున్నాయి, తెలుగు కాస్త మధ్యమేరిపోయినట్టున్నాయి, ఇద్దరిలో ఎవరో ఒకరు ఆ గాడిద మీద ఎక్కొచ్చు కదా అనేటప్పటికి కొడుకు తండ్రిని ఒకరి ముఖాలు ఒకరు విచిత్రంగా చూసుకున్నారంట. నాన్న ఇప్పుడు ఏం చేద్దాం అని కొడుకు రామయ్యని అడిగాడంట. నాకు ఒక ఆలోచన వచ్చింది, నువ్వు కర్ర తీసుకుంట్రా, నేను గాడిదవి 4 కాళ్ళు కట్టేస్తాను అని చెప్పి 4 కాళ్ళ మధ్య నుంచి కర్ర దోపి ఎదరు తండ్రి వెనకాల కొడుకు నిలబడి వెళ్తున్నారంట. అది చూసి ప్రజలు, వీళ్ళకేం పోయే కాలం వచ్చిందిరా, గాడిదను మోసుకెళ్తున్నారు అని పికెత్తి నవ్వుకుంటున్నారంట. అలా చేసి అల్లరికి అరుపులకి గాడిదకి భయం వేసి ఏదో జరుగుతుందని కట్లు ఊడదీసుకునే కంగారులో కింద పడి దొర్లుకుంటా వెళ్ళి చెరువులోకి వెళ్ళిపోయి మునిగిపోయిందంట. అయ్యో అయ్యో అనుకుంటూ తండ్రి కొడుకులిద్దరూ తలదించుకున్నారంట. అందుకే అంటారు, పరుల పాట పడచెవినైనా పెట్టాలి తప్ప వినకూడదు అని పెద్దలు. పిల్లలు, కథ కనుక నచ్చితే కనుక లైక్ కొట్టండి. నెక్స్ట్ కథ మీరు వినాలనుకుంటున్నారనుకో, సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకో, నా ఛానల్లో వచ్చే కథల్లో వినడానికి ఉంటుంది.